రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ప్రాజెక్టులపై ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 10వ రోజు డిసెంబర్ 30న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన కేంద్రం ఏవి అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పిరమిడ్ ట్రస్టీలు వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన కేంద్రం గురించి వివరించారు. గత 3 ఏళ్లుగా ధ్యాన దసరా ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రదర్శించిన బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏవి, కాస్మిక్ వ్యాలీ ఏవి, పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ ఏవి అందరినీ ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 21న ప్రారంభమైన పత్రిజీ ధ్యాన మహాయాగం 10వ రోజుకు విజయవంతంగా చేరుకుంది. మనము ఎప్పుడు కూడా ముగ్గురిని నమ్మాలి. ఎవరెవరు? ముగ్గురిని నమ్మాలి. 100% 1000% నమ్మాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం ఎప్పుడు నమ్మగలమో, మనతో మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో అప్పుడే మనం నమ్మగలము. మనతో మనం నిజాయితీగా ఉండాలి. మనతో మనం క్లియర్ వాటర్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. మనకి మనం తెలిస్తేనే మనం నమ్మగలము. ఇక్కడ ఏవి మనకి కాలుష్యాలు ఉండకూడదు. మనకి మనం తెలిస్తేనే, మనం నిజాయితీగా కనీసం మనతో మనం నిజాయితీగా ఉన్నప్పుడే మనం నమ్మగలం. ఐ డియర్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఎవరిని నమ్మాలి? మనల్ని మనం నమ్మాలి. 2, గురువుని నమ్మాలి. 1000% గురువుని నమ్మాలి. 2000%, 10,000% గురువుని నమ్మాలి. ఎస్ మాధవి, గురువుని నమ్మాలి. ఇప్పుడే అన్నాను, పత్రిజీ ఏం చెప్పారు? నా పాదాలని కాదయ్యా, నా పదాలను పట్టుకోండి అయ్యా అన్నారు. సో ఆయన పూజలు చేయొద్దు అన్నారు. మనం పూజలు చేద్దామా? నో. సో గురువుని 100% కాదు 1000% మంచిగా నమ్మాలి. ఎప్పుడైతే ఎవరైనా గురువుగా మనం స్వీకరిస్తామో 100% నమ్మకం, 10,000% నమ్మకం, ఇంత కూడా డౌట్, సంకోచం ఏమి ఉండకూడదు. మొత్తం నమ్మేయాలి. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం పెరుగుతుందో, మెల్లిగా మనం ఎవరినైతే గురువుగా స్వీకరిస్తామో వాళ్ళని మనం 100% నమ్ముతాము. ఒక వ్యవస్థను నిర్మించాలి అంటే ఎన్నో అవస్థలు పడాలి. ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం వెనక విశేషమైనటువంటి తపస్సుంది. ఎంతో క్రమశిక్షణ ప్రతి ఒక్కరిలో దర్శనమిస్తోంది. కొంతమంది కొన్నిటి కోసమే ఉద్భవిస్తారు. అలా ఎంతో విశేషంగా లెక్కకు మించి అపరిమితమైనటువంటి సంఖ్యలో ఎంతోమందిని ధ్యాన జగత్తుకు తీసుకువెళ్ళినటువంటి పత్రిగారి ఆశయం ఈరోజు ఇక్కడ కల్లారా చూస్తూ ఉంటే మహదానందంగా ఉంది. ఈ ధ్యాన మహా సభల కార్యక్రమాన్ని ఎంతో ధ్యానంతో, అదేవిధంగా ఒక సిస్టమ్ తోటి చేస్తున్నటువంటి అన్న విజయభాస్కర్ అన్న వారి బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధ్యాన సోదరులందరికీ, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం అందరం ఇక్కడ వచ్చిన వాళ్ళం ఎవరైనా సరే రోజు ఒక గంట టైం తీసుకొని 24 గంటల్లో ఒక గంట తీసుకొని ధ్యానం చేసినట్టయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. అదేవిధంగా మనము ఇంకా అన్ని విషయాల్లో ఒక పద్ధతి పోటీ, సిస్టమ్ పోటీ ఉంటాం. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మనకు అన్ని విషయాల్లో బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ, మీరు ఇక్కడికి ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి ఇంత సిస్టమ్ తోటి ఇంత
నిష్ఠతోటి ధ్యానం చేస్తారు కాబట్టి మేము కూడా తప్పకుండా మీ ధ్యానంలో మేము కూడా ఒక భాగస్వాములం అయి రాబోయే కాలంలో ఈ ధ్యాన మహాచక్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మీ అందరితో కలిసి మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు 2008 నుంచి ఈ ధ్యాన మహాచక్రాన్ని ఇంత పెద్ద స్థాయిలో తీసుకెళ్తున్నందుకు మా గ్రామాల తరఫు నుండి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రాంతం అప్పుడు అడవి లేక ఉండేది, ఇప్పుడు ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక గుర్తింపైన ప్రసిద్ధిగాంచిన స్థలంగా జ్ఞాన కేంద్రమైంది. కాబట్టి మేమందరం కూడా ఇంత పెద్దగా చేసినటువంటి పెద్దలకు విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాం. అదేవిధంగా వారు ఏ కార్యక్రమాలు చేసినా మా వంతుగా ఈ ప్రాంత వాసులంగా వారు చూడేవారుగా మా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళి వచ్చి ఇంత సిస్టమ్ తోటి ఇంత నిష్ఠతోటి ధ్యానం చేస్తారు కాబట్టి మేము కూడా తప్పకుండా మీ ధ్యానంలో మేము కూడా ఒక భాగస్వాములం అయి రాబోయే కాలంలో ఈ ధ్యాన మహాచక్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మీ అందరితో కలిసి మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు 2008 నుంచి ఈ ధ్యాన మహాచక్రాన్ని ఇంత పెద్ద స్థాయిలో తీసుకెళ్తున్నందుకు మా గ్రామాల తరఫు నుండి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రాంతం అప్పుడు అడవి లేక ఉండేది, ఇప్పుడు ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక గుర్తింపైన ప్రసిద్ధిగాంచిన స్థలంగా జ్ఞాన కేంద్రమైంది. కాబట్టి మేమందరం కూడా ఇంత పెద్దగా చేసినటువంటి పెద్దలకు విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాం. అదేవిధంగా వారు ఏ కార్యక్రమాలు చేసినా మా వంతుగా ఈ ప్రాంత వాసులంగా వారు చూడేవారుగా మా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.